సింగరేణిపై ప్రైవేట్ కత్తెట సంస్థను తెగనమ్మేందుకు కేంద్ర రాష్ట్రం కుట్రట. పాలకుల అసంబద్ధ నిర్ణయంతో సంస్థ భావిత ప్రశ్నార్థకమట. నైనీ బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదాంతంతో తొలగిన ముసుగట. కొత్తగా తీసుకువచ్చిన మైన్ డెవలపర్ అలాగే ఆపరేటర్ నిబంధనతో నైనీ బ్లాక్లోనే 2000 కొలువులు ఖతం. ముందు అన్ని ఓసీపీల్లోనే అదే అమలుకు యత్నమట. ఆ మేరకు కత్తినూరుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలట. 10 ఏళ్లు ప్రైవేటీకరణ ఒత్తిడికి తలగ్గని కేసీఆర్ సర్కార్ నేడు పల్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్న రేవంత్ ప్రభుత్వం అట. 2 ఏళ్లుగా పేరు సింగరేణిది, అధికారం ప్రైవేటుకు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకంపై మండిపడుతున్న కార్మికులట. 6000 కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారట. బావమర్ది కోసం టెండర్ల నిబంధనల మార్పట. సైట్ విజిట్ సర్టిఫికేషన్తోనే అక్రమాలకు ఆద్యమట. నైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టి మిషన్ కోసం తెచ్చిన నిబంధనను అడ్డుపెట్టుకుని గనుల లూటీ అట. 2 ఏళ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలట. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలట. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దివాలాకు కుట్రట. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. నిరుడు సింగరేణి లాభం 6394 కోట్లయితే చూపింది 2360 కోట్లు మాత్రమే. మిగతా నగదు ఏమైంది? కార్మికుల బోనస్తో కోతపెట్టి సంస్థ డబ్బును రేవంత్ అలాగే మెస్సీ ఫుట్బాల్ సాకులకు తగలేశారా? లాభాల్లోనూ కాంగ్రెస్ నేతల కక్కుర్తట.